హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శన్ అక్కడ మొత్తం మీటింగ్లో తన ఐడియాని మొత్తం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. అందరూ కూడా వింటూ ఉంటారు చాలా ఆసక్తిగా. ఇక్కడ ట్రెడిషనల్ వేర్తో పాటు మోడర్న్ వేర్ని కూడా పెడితే మన రాజ్కోటి సిల్క్స్లో చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ వేర్తో పాటు ఇది పెట్టినప్పుడు మనకి బాగా లాభాలు వస్తాయి, మంచి పేరు కూడా వస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు డైరెక్ట్గా స్ట్రైట్ పాయింట్కి రా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది. ఇక తన ప్లాన్ని మొత్తం కూడా దర్శన్ అందరికీ కూడా వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అటు పక్క నుంచి తన గర్ల్ ఫ్రెండ్ కూడా మొత్తం వింటూ ఉంటుంది. దర్శన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ మొత్తం చెప్పేసిన తర్వాత ఆనంద అలా చూస్తూ ఉంటుంది. అందరూ దర్శన్ ఐడియాని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. ఇక క్లాప్స్ కొట్టి చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ డాడ్, బాబాయ్ అందరూ కూడా చాలా బాగా చెప్పావు, నీ ఐడియా చాలా బాగుంది దర్శన్, అది మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు అందరూతో పాటు ఆనంద కూడా క్లాప్స్ కొడుతుంది. కానీ ఆలోచనలో పడుతుంది. అలా దర్శన్ ఐడియాని గమనిస్తూనే ఉంటుంది. ఇక బాబాయ్, మీ ఐడియా ఏంటి? మీరు దర్శన్ చెప్పిన ఐడియాను ఏం చేయమంటారు? మీరు అమలు పరచమంటారా అని చెప్పి నర్సయ్య గారిని అడుగుతూ ఉంటుంది ఆనంద. ఇకప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. దర్శన్ అయితే ఇదేంటి అలా అడుగుతోంది మామ్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అటు పక్క నుంచి తన గర్ల్ ఫ్రెండ్ కూడా అడుగుతూ ఉంటుంది. అదేంటి, మీ అందరూ బాగుందని అన్నారు కదా, మీ డాడ్, బాబాయ్ అందరూ కూడా, కానీ ఆఫ్టర్ ఆల్ పనిచేసే అతనితో ఐడియా అడుగుతుందేంటి మీ మామ్ అని చెప్పి అడుగుతూ కోపంగా ఉంటుంది. ఇకప్పుడు దర్శన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆనంద అడుగుతూ ఉండటంతో నర్సయ్య అంటాడు, అదేంటి మ్యామ్, మీరు అందరూ విన్నారు కదా, మళ్ళీ ప్రత్యేకంగా నా అడుగుతున్నారు అభిప్రాయాన్ని, ఎందుకలాగా అని అడుగుతూ ఉంటాడు నర్సయ్య. అదేంటి బాబాయ్ అలా అంటారు, మీరు రాజ్కోటి సిల్క్ స్థాపించినప్పటి నుంచి ఉన్నవారు, మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను, మాలో మీరు కూడా ఒకరు, ఏం మొహమాట పడకుండా ఎలా ఉందనేది చెప్పండి అని అనటంతో ఇకప్పుడు నరసయ్య చెప్తూ ఉంటాడు, బాబు చెప్పిన ఐడియా చాలా బాగుంది మేడం, కానీ అది మనం అమలు పరచకుండా ఉంటేనే బాగుంటుంది అని చెప్పడంతో అందరూ అలా ఆశ్చర్యంగా వింటూ ఉండిపోతారు. ఎందుకని అని ఆనంద అడుగుతూ ఉంటుంది. మన చుట్టుపక్కల ఇలాంటి వ్యాపారాలు చాలామందే చేస్తున్నారు మేడం, వాళ్ళు ట్రెడిషనల్ వేర్తో పాటు ఇవి కూడా అందరూ అమ్ముతున్నారు. ఇకప్పుడు ప్రత్యేకత అందరూ కోరుకుంటారు, లాభాలు కూడా మీరు అన్నట్టుగా బాగా వస్తాయి, మనం అవి కూడా పెడితే, కానీ ప్రత్యేకతని మాత్రం కోల్పోతాం మేడం. ఎందుకు అంటే మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ బాగుంటుంది, నాణ్యత ఎక్కడ ఉంటుంది అని అడుగుతాం కదా మేడం, ఎందుకంటే మనం పెట్టే డబ్బులకి విలువ ఉండాలి కాబట్టి. అలాగే రాజ్కోటి సిల్క్స్లో నాణ్యత ఎంత ఉంటుంది అనేది మనకి అంత పేరు వచ్చింది. చేనేత వస్త్రాలే కదా మేడం మనకి ఆ పేరుని తీసుకువచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఇలాగా ఫ్యాషన్ వేర్ తీసుకువచ్చి పెట్టాము అంటే కనుక మనకి ఆ ప్రత్యేకత పోతుంది కదా మేడం, అందరిలాగా గుంపులో గోవిందా అయిపోతాము, ఇక మనకంటూ ఏ ప్రత్యేకత, నాణ్యత ఉండదు మేడం, ఇది నా అభిప్రాయం, నన్ను క్షమించండి మేడం, ఇలా చెప్పినందుకు నా అభిప్రాయం నేను చెప్పాను అని చెప్పి కూర్చుంటాడు. ఇకప్పుడు ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు పక్కన దర్శన్, తన గర్ల్ ఫ్రెండ్ చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి మీ మామ్ ఇలా చేసింది అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది. ఆనంద చెప్తుంది, కాలాన్ని బట్టి వచ్చే మార్పుల కంటే అనుభవంతో వచ్చే విలువలు, మాటలు చాలా మంచివి, మీరు చాలా బాగా చెప్పారు బాబాయ్. ఇంకా అందరూ కూడా దర్శన్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతుంది మామ్ అని వింటూ ఉంటాడు. చూసావు కదా, మార్పులు రావాలి కానీ మరి విలువల్ని తగ్గించేంత మార్పులు వద్దు దర్శన్, విన్నావు కదా బాబాయ్ చెప్పింది, అది ఆలోచించు, సాంప్రదాయ వస్త్రాలే అందరూ వేస్తున్నారు అని చెప్పి నేను అనను, కొంతమంది ఫ్యాషన్ని కూడా కోరుకుంటారు,
ఇప్పుడిప్పుడే నువ్వు చెప్తున్నట్టుగా ఆ సాంప్రదాయ దుస్తుల మీద విదేశీయులు కూడా మక్కువ చూపిస్తున్నారు. మన ఫారిన్ ఎక్స్‌పోర్ట్సే దానికి నిదర్శనం. లాభాలు ఉండాలి కానీ విలువలు తగ్గించే లాభాలు ఉండకూడదు దర్శన్. సో నువ్వు మంచిగా డిజైన్ చెయ్యి. బాబాయ్ చెప్పిందే 100% కరెక్ట్ అని ఇక తను ఫైనల్ చేసేస్తుంది ఆనంద. అటు పక్క నుంచి ఇక దర్శన్ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, అంటే మీకు కొడుకు చెప్పిన ఐడియా కంటే పనివాడు చెప్పిన మాటకే విలువ ఎక్కువ అన్నమాట. అని చెప్పి ఫోన్ని కట్ చేసేస్తుంది. దర్శన్ బాధపడుతూ ఉంటాడు. హలో అని చెప్పి అనేలోపే తను ఫోన్ పెట్టేస్తుంది. ఇకప్పుడు ఆనంద చెప్తూ ఉంటుంది, దర్శన్ నువ్వే ఒక మంచిగా ఒకటి డిజైన్ చెయ్యి. నువ్వు అన్నట్టుగానే ట్రెడిషనల్ ఉండాలి, దానిలో కొంచెం మార్పు తీసుకురా. అప్పుడు మనం తయారు చేసిందే మనం మన షాప్లో పెట్టి అమ్ముదాం. ఎవరో తయారు చేసిన బట్టల్ని మనం ఎందుకు అమ్మటం? నువ్వు నీ కాబోయే భార్యకి ఎలాగైతే డిజైన్ చేయాలి, ఎలాగైతే చూడాలి అనుకుంటున్నావో అలాగే డిజైన్ చెయ్యి నువ్వు అని చెప్పి ఆర్డర్ వేస్తుంది. సరేమ్మా అని చెప్పి దర్శన్ వెళ్ళిపోతాడు. ఇక తర్వాత అరణ్య అండ్ శరణ్య ఇద్దరూ కూడా రాజ్కోటి సిల్క్స్కి చీర కొనడానికి వస్తారు. ఇక అరణ్య అంటుంది, ఏంటి ఇట్లాంటి షాప్కి తీసుకొని వచ్చావు, ఇందులో బట్టలు బాగుంటాయా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు శరణ్య అంటుంది, బాగుంటాయంటక్క, ఇందులో చాలా కొత్త వెరైటీస్ ఉంటాయంట, పిచ్చి పిచ్చి బట్టలు ఉండవంట, ఇది ఎప్పటి నుంచో ఉన్న బట్టల షాపు అని చెప్తూ ఉంటుంది. నువ్వు నాకు తెలియకుండా ఎప్పుడన్నా వచ్చి షాపింగ్ చేసావా ఏంటి, నీకెలా తెలుసు అని అరణ్య అడుగుతూ ఉంటుంది. మా ఫ్రెండ్ చెప్పిందక్క, నేను ఎప్పుడైనా నువ్వు లేకుండా వచ్చి కొన్నానా, పద వెళ్ళి చూద్దాం, నీకే నచ్చుతాయి, చూస్తూ ఉండు అని తీసుకొని వెళ్తుంది. ఇక లోపలికి వెళ్ళగానే శరణ్యకి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఇక లోపలికి వెళ్ళి చీరలని చూస్తూ ఉంటారు. అరణ్య సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళని మొత్తం అక్కడ అమ్మే వాళ్ళతో అన్ని బట్టలు తీపిస్తూ ఉంటుంది. ఇది బాగుందా, ఇది బాగుందా, ఏది బాగుంది అని చెప్పి అన్నీ కూడా మొత్తం మడతలిప్పి మరీ చూస్తూ ఉంటుంది. ఏవి కూడా అరణ్యకి నచ్చవు. ఇకప్పుడు శరణ్య అటు పక్కకి నేను వాటర్ తాగి వస్తానక్క అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఆనంద తన పిఏతో మాట్లాడుతూ అక్కడ కౌంటర్ దగ్గర ఉన్న కంప్లైంట్ బాక్స్ని చూస్తుంది. ఇందులో కంప్లైంట్స్ ఎవరైనా రాశారా చూద్దాం అని చెప్పడంతో, మీరెందుకు మేడం, నేను చూస్తాను, మీకు చాలా పనులుంటాయి కదా అని చెప్పడంతో, లేదు ఇది పెట్టిన ఉద్దేశం ఏంటి, ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం అది సాల్వ్ చేయాలి. మనకు వచ్చే కస్టమర్లు ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటే మనం ఖచ్చితంగా చూడాలి కదా, ఆ బాధ్యత నుంచి నేను తప్పుకోకూడదు కదా, అందుకనే నువ్వు తీయి అని చెప్తూ ఉంటుంది. ఆ కంప్లైంట్ బాక్స్ లాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న లెటర్స్ని తీస్తుంది. ఒకటి తీసి ఆనంద చదువుతూ ఉంటుంది. మేడం, నేను మీ షాప్లో పనిచేసే సుందరాన్ని రాస్తున్నాను, ఇలా రాయొచ్చో రాయకూడదో నాకు తెలియదు అని చెప్పి లెటర్లో రాసి ఉంటుంది. ఇకప్పుడు పియ్యకి చెప్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళి సుందరాన్ని పిలుచుకురా అని అనటంతో సుందరాన్ని పిలుచుకొని వస్తుంది. తను చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి మేడం పిలిచారు అని అడగటంతో, ఇప్పుడే నువ్వు రాసిన లెటర్ని చదివాను, చాలా భయపడుతూ అది కాదు మేడం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు ఇలా రాయటం తప్పు కాదు, నువ్వు నీ కష్టాన్ని రాసావు, నువ్వు మీ అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకున్నావు 1,00,000 రూపాయలు, మీ అన్నయ్య నీ అవసరాన్ని బట్టి ఆ డబ్బులు ఇచ్చాడు, కానీ నువ్వు అన్నయ్యే కదా ఇచ్చాడు అని అనుకున్నావు, కానీ తను మాత్రం ఇప్పుడు డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే మీ ఇద్దరి మధ్యన ఎక్కడ బంధం తెగిపోతుందో అని నువ్వు భయపడుతున్నావు, అందుకనే డబ్బులు అడిగావు అంతే కదా అని అడుగుతూ ఉంటుంది ఆనంద. అవును మేడం, మా అన్నయ్య అడగడని అనుకున్నాను, అన్నయ్య కదా అనుకున్నాను, మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం మేడం అని చెప్తూ ఉంటాడు. కానీ మా ఇద్దరి మధ్యన బంధం తెగిపోకూడదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఆనంద
క్యాషియర్ని అడిగి ₹1,00,000 ఇస్తుంది. ఇకప్పుడు తను చాలా సంతోషపడుతూ కొంచెం కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. నెల నెల నా జీతంలో ఇంతని కట్ చేసుకోండి మేడం అని అడుగుతూ ఉంటాడు. వద్దు, నేను ఇది నీకు దానంగానో ఎలాగైనా ఇవ్వట్లేదు, అప్పుగానో, కానీ నువ్వు ఇచ్చే ఆ బంధానికి విలువ ఉంది కదా, అది నాకు నచ్చింది, అందుకనే నేను నీకు గిఫ్ట్ కింద ఇస్తున్నాను అని చెప్పి ఇవ్వటంతో తను చాలా సంతోషపడుతూ ఇక ఆనంద కాళ్ళ మీద పడతాడు. తనకి ఇదంతా శరణ్య చూస్తుంది. చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆనందాన్ని చూసి. ఇక తర్వాత శరణ్య ఐడియా చెప్తూ ఉంటుంది. మీరు ఇలా చేయండి, మా అక్కకి ఏ బట్టలు నచ్చవు, కానీ అది ఒక ఏదైనా చీర తీసినప్పుడు అది మాత్రం తీయద్దు, విఐపి చీర మేడం, తెలియక ఇందులో పెట్టేశారని చెప్పండి, మీ పని అయిపోతుంది అని ఐడియా ఇవ్వటంతో అలాగే తల్లు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు అరణ్య ఇది నాకు కావాలి అని మొండు పట్టి అది తీసుకువెళ్ళి ట్రయల్ రూమ్లోకి వెళ్తుంది. ఆ ట్రయల్ రూమ్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న లైట్ బ్లూ కలర్లో వెలుగుతూ ఉంటుంది. అది చూసి శరణ్య అక్క ఆగు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక ఆనంద షాప్లో ఏం జరుగుతుందో, శరణ్య ఎలా బయట పెట్టబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.